నమస్తే ఫ్రెండ్స్, బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అంతా మేమే అని, మేము ఏం చేసినా తిరుగులేదని, జమ్మూ కాశ్మీర్కు రక్షణ కల్పించే 370 ఆర్టికల్ రద్దు, రాష్ట్ర హోదాను తీసేసి జమ్మూ కాశ్మీర్ని 3 ముక్కలు చేసిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. కార్గిల్ యుద్ధాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకొని వాజ్పేయి ప్రధానిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2014-2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీని గెలిపించిన వారే ఇప్పుడు ఆ కార్గిల్ జిల్లాలోనే చావు దెబ్బతీశారు. ఈ ఫలితాలకు బీజేపీ నేతలు వణికిపోతున్నారు. ఎంతగా అంటే అక్కడ ఎన్నికలు కూడా వాయిదా వేసుకునేటంత. జమ్మూ కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉందని, పర్యాటకులు బాగా వస్తున్నారని చెప్పే బీజేపీ లీడర్లు అంత బాగా ఉంటే ఈ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. కానీ జమ్మూ కాశ్మీర్కు ఎందుకు ప్రకటించలేదని ప్రజలు అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ మాత్రం సరైన సమయంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పింది. ఎప్పుడు సరైన సమయం అని దేశం అడుగుతుంది. మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన తర్వాత కార్గిల్లో ఇవే మొదటి ఎన్నికలు. అసెంబ్లీ లేకుండా లేహ్, కార్గిల్ జిల్లాలకు లడఖ్లోని స్వయం ప్రతిపత్తి కలిగిన హిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్లు 2 ఉన్నాయి. ఒక్కో దానికి 30 మంది సభ్యులు ఉంటారు. ఇవి స్థానిక సమస్యలను, పరిపాలనను చూసుకుంటాయి. వీటిలో 26 స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. 4గురిని నామినేట్ చేస్తారు. ఇప్పుడు కార్గిల్ జిల్లాలో హిల్స్ కౌన్సిల్ ఎన్నికల్లో 26 సీట్లకు ఎన్నికలు జరిగితే 22 సీట్లు ఇండియా కూటమి పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ 12 సీట్లు, కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 2 సీట్లకే పరిమితం కాగా స్వతంత్రులు మరో 2 స్థానాల్లో విజయం సాధించారు. 2019 నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులతో నేరుగా మోడీ ప్రభుత్వమే ఢిల్లీ నుంచి సాగించిన బీజేపీ పరిపాలనకు ఘోర పరాజయం ఎదురయ్యింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్లు ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ ఒకరిపై ఒకరు స్నేహపూర్వక పోటీ అభ్యర్థులను నిలబెట్టాయి. దీంతో స్టాక్చాయ్ కాంగ్రెల్ నియోజకవర్గంలో బీజేపీ 177 ఓట్లతో విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థికి పద్మా జోర్జికి 1007 ఓట్లు రాగా, కాంగ్రెస్కు చెందిన సయ్యద్ హసన్కు 830, ఎన్సీకి చెందిన గులాం హుస్సేన్కు 479 ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి ఉంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి 1309 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ ఓడిపోయేది. కానీ అలా జరగలేదు. మరో స్థానం పోయిన స్థానంలో సీనియర్ బీజేపీ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఇనయత్ అలీ గోరాను కూడా అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే నిర్ణయాలపై ఈ ఎన్నికలు రెఫరెండంగా నేషనల్ కాన్ఫరెన్స్ భావించినప్పటికీ బీజేపీ మాత్రం హిందూ వర్సెస్ ముస్లిం విభజన రాజకీయాల నుండి వెనక్కి తగ్గి ఓట్ల కోసం ముస్లిం కార్డును కూడా ప్రయోగించింది. బౌద్ధులు మెజారిటీగా ఉన్న జంస్కర్ తహసీల్కు జిల్లా హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కోడిని చంపేసి దాని ఈకలు తీసుకోండి అన్నట్టుగా రక్షణనిచ్చే 370 ఆర్టికల్ని రద్దు చేసి జమ్ సంస్కార్కు జిల్లా హోదా ఇస్తామని చెప్తే మోసపోలేమని, మా జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని మోడీ పార్టీకి ఓటుతో గట్టి పోటు పొడిచారు జమ్ సంస్కార్ ప్రజలు. దీంతో లడఖ్ బీజేపీ ఎంపీ శ్రీ న్యామ్గాల్కు ఉన్న ఇమేజు, ప్రజల మద్దతు బట్టబయలైంది. ఈ ప్రాంతాన్ని 2019 నుంచి నేరుగా కేంద్రం నుండి పరిపాలిస్తున్నారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్లు కొన్ని నెలలుగా కార్గిల్లో తిష్ట వేసి అన్ని వారై మోడీ తరపున అన్ని హామీలు ఇచ్చిన ప్రజలు మాత్రం వారిని పట్టించుకోలేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చాలా విచిత్రంగా ఉంది. 2 స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య ఓట్ల చీలికతో కేవలం 36 ఓట్లతోనే గట్టెక్కింది. 2019లో కూడా అదే పరిస్థితి. అయితే ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే అత్యంత దారుణమైన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. అతి కొద్ది స్థానాల్లో మినహా కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోయింది. ఈ ఫలితాల తర్వాత రైతుల పోరాటానికి తలొగ్గి వ్యవసాయ చట్టాల నుంచి వెనక్కి తగ్గినప్పుడు రైతుల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చాము, విషయమే వారికి అర్థం కాలేదని మోడీ అన్నట్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు, 370 ఆర్టికల్ రద్దు అక్కడి ప్రజల మేలు కోసమే తీసుకొచ్చాము, వారికే అర్థం కాలేదని బీజేపీ నేతలు చెప్పగలరు. కానీ ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని దాదాపు 4 ఏళ్ల పాటు ఢిల్లీ నుంచి నేరుగా
బీజేపీ పరిపాలించింది. వాళ్ళ హామీలను అనుభవించిన తర్వాత ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 ఏళ్ల పాటు ఢిల్లీ నుంచి నేరుగా బీజేపీ పరిపాలన ఆ ప్రాంతంలో జరిగింది. వారి హామీలను వారి పరిపాలనను అనుభవించిన తర్వాత వాటిని చూసి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ ఎన్నికలు దేశంలో ఓ మూలన జరిగాయి, ఒక జిల్లాలో జరిగినాయి, వచ్చే ఎన్నికల్లో వీటి ప్రభావమే ఉండదు అని బీజేపీ నేతలు కొట్టిపారేయచ్చు. కానీ బీజేపీ ఎంపీ ఉన్న లడఖ్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో దాదాపు సగం మంది ఓటర్లుగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వలస పోయిన వారు కూడా తిరిగి వచ్చి బీజేపీని చిత్తుగా ఓడించారు. అందుకే అక్కడ ఓటింగ్ శాతం కూడా పెరిగింది. అంతకుముందే లేహ్ జిల్లాలో కూడా ఇదే పద్ధతిలో బీజేపీ ఓడించారు. ఇప్పుడు కార్గిల్లో కూడా ఓడించారు. మీడియాను ఇంటర్నెట్ను మూసేసి రాజకీయ సంఘాల నాయకులను అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా చెప్పకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు, 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాలను ప్రజలపై రుద్దారు. మోడీ ప్రభుత్వం ఆ తర్వాత కూడా కల్పిత కథలతో 2022లో కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తీసి ప్రజల వ్యతిరేకతను పక్కదారి పట్టే ప్రయత్నం చేసింది. అయితే ప్రజలు మాత్రం ఆ భ్రమలో పడకుండా బీజేపీనే పక్కకు నెట్టేశారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా రద్దు చేసినప్పుడు కానీ, అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు అవి మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయాలుగా మొదటి పేజీలో రాసిన కొన్ని మీడియా సంస్థలు తమ కోరికను వెల్లుబుచ్చడానికి రోడ్లపైకి రాకుండా ప్రభుత్వాలు నిర్బంధించిన తీరును మాత్రం సరిగ్గా చూపించలేకపోయాయి. ఇప్పటికీ కూడా అక్కడి ప్రజల కోరికలను మీడియాలో చూపెట్టకుండా ప్రజల ఆకాంక్షల అణిచివేతలో వాళ్ళ గొంతు నొక్కడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, ఇప్పుడు కూడా ఈ ఫలితాలు కూడా బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బను కనీసం వంతుకైనా చూపెట్టడం లేదని జనం గుర్రుగా ఉన్నారు. 2019 ఎన్నికల గెలుపుతో మేము చేసినవన్నీ కరెక్టే, అందుకే మమ్మల్ని మళ్ళీ గెలిపించారని బీజేపీ నేతలు చెప్పారు. జమ్మూ కాశ్మీర్పై చేసిన నిర్ణయాలకు కూడా ప్రజల మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఓడించారు కదా, మరి ప్రజలు వ్యతిరేకించారని ఇదే బీజేపీ నేతలు చెప్పగలరా? లడఖ్ ప్రజలు వారి జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం రాజకీయాలతో ముడిపడి ఉన్నదని తెలుసుకున్నారు. అందుకే రాజకీయాలే తమ జీవితాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆచరణలో అర్థమయ్యాక తమ రాజకీయాలను తామే నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్నికల సమరంలో బీజేపీని ఓడించారు. లడఖ్ ప్రజల నుంచి దేశ ప్రజలు కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో రాయండి.